ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీకు చిన్న విషయం తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. గడిచిన దినాల్లో మనం గమనించినప్పుడు అమెరికా ప్రాంతంలో భూకంపం రావడం జరిగింది. అనేక మంది, వందల మంది అక్కడ తమ ప్రాణాలు కోల్పోయారు. ఇలా గమనించినప్పుడు ఈ భూకంపం అనేది మనకు కొత్త ఏమీ కాదు. చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో భూకంపం రావడం ద్వారా అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మనకు ఈ భూమి నివాసయోగ్యమైనదే. అయితే ఈ భూమి శూన్యములో ఇది తిరుగుతూ ఉంది. ఇది స్థిరమైంది కాదు. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సెలవిచ్చాడంటే, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను అని చెప్పాడు. యేసు ప్రభువారు మన కోసం స్థలం ఎక్కడ సిద్ధపరిచాడు అని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడొచ్చు. ప్రభువు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకు, నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆశించినటువంటి వారి కొరకు ఆయన సెలవిచ్చినటువంటి పట్టణం అక్కడ మనం చూస్తాం. అది 750 కోసులు అని రాయబడుతూ ఉంది. దాని పొడవు, దాని వెడల్పు, దాని ఎత్తు అన్నీ సమానమని రాయబడతా ఉంది. జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, కిలోమీటర్లలో దాన్ని మనం కన్వర్ట్ చేస్తే ఇంచుమించు 2414 కిలోమీటర్లు ఆ పట్టణం యొక్క పొడవు. అంటే వెడల్పు కూడా అంతే, ఎత్తు కూడా అంతే. అటువంటి సువిశాలమైనటువంటి పట్టణాన్ని ప్రభు మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఆ పట్టణము పునాదులు కలిగిన పట్టణం అని రాయబడుతూ ఉంది. కనుక అది స్థిరమైనటువంటి పట్టణము, శాశ్వతమైనటువంటి పట్టణం. ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు తమ యొక్క పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు అంతం వరకు నమ్మకంగా సాగిపోయినటువంటి వారి కొరకు ప్రభు సిద్ధపరిచినటువంటి పట్టణము ఆ నూతన యెరూషలేము పట్టణం అదే. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. వీడియో వీక్షిస్తున్నటువంటి మీరు ఎవరైనా యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకోవాలనుకున్నట్లయితే మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు మీకు కూడా ఆయన సిద్ధపరిచినటువంటి ఆ నిత్య రాజ్యంలో మీకు కూడా స్థానం ఇస్తాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.